నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో నెల్లూరు కూడా ఒకటి. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 2 పార్టీల మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఆ ఇద్దరు మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్నారు. ఇద్దరి మధ్య కూడా చాలా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కొనసాగింది. ఇలాంటి సందర్భంలో ఒకాయన పార్టీ మారారు. ఆయనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయిరెడ్డి. వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో ఆయన నెంబర్ 2 ఆర్ 3 పొజిషన్ అని చెప్పాలి. ఇలాంటి సందర్భంలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. 2 పార్టీల మధ్య తీవ్రమైనటువంటి పోటీ కూడా నెలకొంది. ఇలాంటి సందర్భంలో ఇద్దరి మధ్య ఉన్నటువంటి పోటీ ఒక రకమైనటువంటి చర్చకు దారితీసింది. వాస్తవానికి విజయసాయిరెడ్డి అక్కడ స్థానికుడే అయినప్పటికీ ఎప్పుడూ కూడా నెల్లూరులో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కాదు. విజయవాడ లేదా హైదరాబాద్ లేదా విశాఖపట్నం ఈ 3 ప్రాంతాలకి ఎక్కువ పరిమితం. ఏదన్నా కార్యక్రమాలు ఉంటే తప్ప నెల్లూరు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన కూడా వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా ఉండేవారు. పార్టీకి సహాయ సహకారాలు కూడా అందించేటువంటి వ్యక్తి. ఆయన రాజ్యసభ సభ్యుడే, ఈయన రాజ్యసభ సభ్యుడే. ఇలాంటి సందర్భంలో గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీని వీడాల్సి వచ్చింది. ఇప్పుడు అదే స్థానం అంటే ఆయన ఎక్కడైతే ఉన్నారో నెల్లూరు నుంచి టీడీపీ తరపున పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు కొన్ని నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించాయి. అందులో నెల్లూరు కూడా ఉంది. మరి నెల్లూరులో ఎవరు గెలవబోతున్నారు? ప్రతి ఒక్కరి మాట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారు అనేదే ఎక్కువగా వినిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి పోటీ, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విజయసాయిరెడ్డికి ఉన్నటువంటి ప్రతికూల అంశాలు, అనుకూల అంశాలు కూడా మనం ఒకసారి చూడాలి. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి చూస్తే కనుక ఆయన ఒక మంచి వ్యక్తి, సామాజిక సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతారు అనేది బాగా ఉంది. ఇలాంటి సందర్భంలో సుమారు 18 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1 కందుకూరు, 2 కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి. ఈ 7 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే ఘన విజయం సాధించారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి నెల్లూరు పార్లమెంటు స్థానం కంచుకోట. అక్కడ కూడా వరుసగా 3 సార్లు విజయం సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ 4వసారి విజయకేతనం ఎగురవేయటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఈసారి ఖచ్చితంగా ఫలితాలు తారుమారు అవుతాయి. ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ జెండా అక్కడ ఎగరబోతుంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన వ్యక్తిగతంగా అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా నెల్లూరు పార్లమెంటు పరిధిలో అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చారు అనేది బాగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను బట్టి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా 2015లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సొంతంగా విపిఆర్ ఫౌండేషన్ని ఒకటి ఏర్పాటు చేశారు. విపిఆర్ వికాస్, విపిఆర్ విద్య, విపిఆర్ వైద్య. ఈ ఫౌండేషన్ ద్వారా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పేదలకు విద్య కానీ వైద్యం కానీ అనేక రకాలుగా చాలా సేవా కార్యక్రమాలు చేయటంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందుంటారు అనేది ఒకటి. ఇవన్నీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలుగా మనం చూడాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది రానున్నటువంటి ఎన్నికల్లో.
ఇలాంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డికి అనుకూల అంశాలైతే ఒక్కటి కూడా లేదు. అన్నీ ప్రతికూలమైనటువంటి అంశాలే. ముఖ్యంగా స్థానికుడే అయినప్పటికీ ఆయన ఎప్పుడూ కూడా అక్కడ నియోజకవర్గ ప్రజలతో, కనీసం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలతో కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి సందర్భాలు లేవు. అదొకటి. అలాగే ఆ నియోజకవర్గం నుంచి ఎవరైనా మన నియోజకవర్గ నాయకుడే కాబట్టి అని చెప్పి అక్కడికి ఆయన దగ్గరికి వెళ్తే కనీసం ముఖం కూడా చూడరు, కనీసం పట్టించుకోరు, మాట్లాడే ధ్యాసే ఉండదు అనేది కూడా ఒక ఆరోపణగా ఆయనపై ఎప్పటి నుంచి ఉంది. అలాగే ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీలోనే ఈయనపైనే ఒక అసమ్మతి వర్గం కూడా ఉంది. ప్రధానంగా విశాఖపట్నం ఏరియాలో భూములను ఆక్రమించుకున్నారని, అలాగే వారి కుటుంబ సభ్యులకు సంబంధించి అన్ని ప్రయోజనాలు చేకూరే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంటుందని, ఇవన్నీ ఒక రకమైనటువంటి ఆరోపణలు, విమర్శలుగా వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే కనుక ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాలను బట్టి మనం చూస్తే విజయసాయిరెడ్డికి విజయ అవకాశాలు చాలా 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 తక్కువ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన వ్యక్తిగతంగా ఆయన మంచి వ్యక్తి, అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా సేవా దృక్పథంతో ముందుకు వెళ్తారు. అంత ఆస్తిపరుడు అయినప్పటికీ, అంత వ్యాపారం చేసినప్పటికీ ఎక్కడా కూడా ఆయనలో అధికార దర్పం కానీ ఒక రకమైనటువంటి స్వభావం ఏమీ ఉండదు. ఆయన చాలా మంచి వ్యక్తి అనేదే ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఈ 7 నియోజకవర్గాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా మారుతుందా, మరి వైఎస్ఆర్సీపీకి అది సానుకూలంగా ఉంటుందా అనేది మనం మాట్లాడితే కనుక ఖచ్చితంగా ఆయన పర్సనాలిటీని బట్టి, ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ఆయన వ్యక్తిగత అంశాలు కానీ చాలా సానుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా వివాదాలకు చాలా దూరంగా ఉండేటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేది కూడా బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో కూడా ఆయనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కాకపోతే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక విషయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన కనీసం అధిష్టానం కాంటాక్ట్ చేయలేదు అనేది ఆయన మనస్తాపం చెంది పార్టీలోంచి బయటకు వచ్చారు. ఇలాంటి సందర్భంలో అక్కడ పార్టీని చూడరు, వ్యక్తిని చూసే ఆయన గెలుపునకు ఖచ్చితంగా ఈ అంశాలన్నీ దోహదపడతాయి. కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 1,00,000కు పైగా మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తోంది.